హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ కూడా పోలీ పాడ్యమి శుభాకాంక్షలు. సో, ఈ రోజుతో కార్తీక మాసం అయితే అయిపోయింది కదా! ఇప్పటివరకు చక్కగా ఎర్లీ మార్నింగ్ 4కి లేదా 4:30కి లేచి చక్కగా పూజలు, దీపారాధనలు అన్నీ చేసుకున్నాం కదా! సో, ఇంకా ఈ రోజుతో అయితే అయిపోయింది ఇంకా కార్తీక మాసం. ఇంకా నెక్స్ట్ నుంచి మార్గశిర మాసం, తర్వాత ధనుర్మాసం కదా! సో, ఇంకా నెక్స్ట్ ఈ ధనుర్మాసం ఇవి కూడా ఇంతే బాగా చేస్తారండి. ఇలాగే ఎర్లీ మార్నింగ్ లేచి చక్కగా పూజలు అవి చేసుకుంటే మంచిది మనకి, అలాగే మన ఇంటికి అన్నిటికీ కూడా చాలా మంచిదన్నమాట. కాకపోతే కార్తీక మాసం అనేటప్పటికి అందరూ బాగా ఇంట్రెస్ట్ చూపించి చేస్తారు. సో, తర్వాత ధనుర్మాసం కూడా ఇంతే బాగా చేసుకోవాలి కూడా. ఇంకా నేను కూడా ఎప్పుడు కార్తీక మాసమే బాగా చేస్తానండి. ఇంకా ఈసారి నుంచి మార్గశిర మాసం, ధనుర్మాసం ఇవి కూడా చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచి చక్కగా దీపారాధన ఇవి చేసుకుంటే ఇల్లు, మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే పనులు కూడా త్వరగా అయిపోతున్నాయి. ఒకలాంటి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉన్నట్టు ఉంటుంది. నాకైతే చాలా బాగుంటుంది. ఇంకా అందుకే ఎర్లీ మార్నింగే లేచి చేసేసుకుందాం పూజలు ఈ మంత్ కూడా అని చెప్పి అనుకుంటున్నాను. అసలు నేను అంతకుముందు దీపారాధన అంటే నేను 5 to 6 మార్నింగే చేసుకునేదాన్ని. కాకపోతే మధ్యలో కొన్ని డెలివరీస్ ఇలాంటివి ఉంటాయి కదా, హెల్త్ ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్, వీటి వల్ల అయితే గ్యాప్ వచ్చింది. ఇంకా ఈసారి అలాగే మార్నింగే లేచి చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో, దైవ సంకల్పం కూడా ఉండాలి కదా, చూద్దాం ఏమవుతుందో. ఇంకా ఈరోజు కూడా నేనండి గోవిందనామాలు కూడా చదువుకున్నాను. ఎందుకంటే తులసి కోట దగ్గర కదా పూజ చేసేది అని చెప్పి. అలాగే లింగాష్టకం, కాలభైరవాష్టకం ఇవన్నీ కూడా చదువుకున్నాను అనమాట. దీపారాధన, పోలీపాడ్యం అంతా అయిపోయినాక ఇంకా తర్వాత ఏమో పోలీపాడ్యమి కథ కదా, ఈరోజు మస్ట్ అండ్ షుడ్గా అయితే కథ అయితే చదువుకోవాలన్నమాట. మనం ఈ నెలంతా చేసుకున్న పూజకి, ఈ లాస్ట్ డే చేసుకున్న ఈ పూజకి, అలాగే ఈ కథకి ఫలితం ఉంటుంది. సో, అందుకని చెప్పి నేను ఇవాళ చక్కగా కథలు, అష్టోత్తరాలు అన్నీ కూడా చదువుకుని ఇంకా ఈ రోజుతో అయితే కార్తీక మాసానికి శుభం చెప్పేసా ఈ సంవత్సరానికి. ఇంకా నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేద్దాము. మాకైతే ఫుల్ గాలండి. ఇంకా దీపాలు వదిలేటప్పుడు అంటే మాకు తుఫాన్ కదా, సో నిన్నంతా వర్షం పడింది. ఇంకా రాత్రి నుంచి వర్షం లేదు లక్కీగా. అమ్మయ్య అనుకున్నా. ఇంకా రాత్రే నేను బయట అరుగులు ఇవన్నీ కడిగేసుకున్నాను. ఇంకా మార్నింగ్ ఏమో లేచినాక ఇల్లు వాకిళ్ళు అన్నీ ఊడ్చేసుకుని లోపల గదులు అయితే మాప్ పెట్టేసుకున్నాను మార్నింగ్. ఇంకా ఫుల్ గాలి, కానీ దీపాలు అయితే నావి చాలాసేపే వెలిగినాయండి. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా ఇవి వచ్చేసి రాత్రే టిఫిన్కి వేసుకున్నానండి. నిన్న మార్నింగ్ వేసుకున్నాను. 1 గ్లాస్ మినపప్పు, అలాగే 1 పావు శనగలు, పావేమో పెసలు, ఇంకో పావు రాగులు, ఇంకొక పావు వచ్చేసి ఉలవలు అన్నమాట. ఇవి హెల్త్కి చాలా మంచిది. సేమ్ పిండి మనం ఇడ్లీ కూడా వేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం దోశ కూడా వేసుకోవచ్చు. ఇంకా నేను మార్నింగ్ నానబెట్టేశాను. ఇందులోకి రవ్వ వచ్చి జొన్న రవ్వ ఉంటుంది కదా, సో నేను మొత్తం మీద అవి 2 గ్లాసెస్ అవుతున్నాయి కదా, ఇంకా 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ జొన్న రవ్వ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకా సాఫ్ట్గా అలా కావాలనుకుంటే 3 గ్లాసెస్, లేదు 3.5 అలా వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర జొన్న రవ్వ లేదు. 1 గ్లాస్ మాత్రమే అయ్యింది జొన్న రవ్వ. ఇంకో 1 గ్లాస్ నేను ఇడ్లీ రవ్వ అయితే వేసుకున్నాను. నేను 2 గ్లాసెసే వేసుకున్నాను. 2 గ్లాసెస్కి 2 గ్లాసెసే వేసుకున్నాను. ఇంకా వీటితో పాటు జొన్న రవ్వ కూడా నానబెట్టేయాలి, లేదంటే అది నానేటప్పటికి చాలా టైం టేకింగ్ అనమాట. అందుకే వీటితో పాటు జొన్న రవ్వ కూడా నానబెట్టేశాను. ఇంకా నేను ఈవినింగ్ యాజ్ యూజువల్గానే పిండి ఇవన్నీ మెత్తగా రుబ్బేసేసుకుని అందులోనే జొన్న రవ్వ కూడా వేసి నైట్ అంతా ఫర్మెంట్ అవనిచ్చాను. ఇంకా మార్నింగ్ అనమాట, మేము మార్నింగ్ జ్యూస్ తాగుతాం కదా, సో ఇంకా బీట్రూట్, క్యారెట్, అలాగే పాలకూర కూడా వేసి జ్యూస్ చేసేసుకుని తాగేసాము. ఆ తర్వాత ఆ పిప్పు ఉంటుంది కదా, అది హెల్త్కి చాలా మంచిది. మామూలుగా అయితే నేను పడేస్తాను, లేదు ఇలా దోశలు, ఇడ్లీలా వేసినప్పుడు అందులో అయితే మిక్స్ చేసి వేసేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇదే పిండిలో సేమ్ ఆ పల్ప్ అంతా కూడా వేసేసాను. హెల్త్కి చాలా మంచిదండి. మన ఆరోగ్యం ఎక్కడో ఉండదు, మన ఇంట్లో, మన వంటింట్లో, మన చేతుల్లోనే ఉంటుంది. ఇంకా ఈ పిండి వేసేసి ఇవాళ ఇడ్లీకి అయితే వేసేసాను అనమాట. ఇంకా నేను ఇడ్లీకి వేసి భవిష్యాన్ని పొయ్యి మీద పెట్టేసి ఇంకా భవిష్యాన్ని స్నానం, బ్రష్ ఇవన్నీ చేయించి వచ్చేలోపు ఇడ్లీ అయితే అయిపోయింది. ఇంకా మా వారేమో స్కూల్కి టైం అయిపోతుంది కదా అని చెప్పి వేరుశనగ గుళ్ళతో చట్నీ కూడా చేసేసారు. ఇంకా ఇడ్లీ
అయిపోయింది కదా. సో పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈలోపు తను స్నానం చేసి వచ్చేసి దేవుడి దగ్గర శ్లోకాలు అవి చెప్పుకుంటుంది. నేను ఇంకా జ్యూస్ అయితే గ్లాస్లో వేసి ఇచ్చేసాను భవిష్యకి. తను తాగేసింది. అదిగో మా వారు చట్నీ వేసేసారన్నాను కదా, ఇంకా అది నేను తీసి మిక్సీలో ఉంచి ఒక బౌల్లో అయితే వేసి తాలింపు కూడా అయినా వేసేసారండి. ఇంకా ఇందులో వేసేసుకొని భవిష్యకి ఇడ్లీ అయితే పెట్టించాను. తను చట్నీ ఇష్టంగానే తింటుంది. ఇంకా చట్నీ వేసి అలాగే కొంచెం నెయ్యి కూడా వేసాను. ఈ టిఫిన్ అసలు చాలా మంచిదండి, హెల్త్ బెనిఫిట్స్ అవి బాగుంటాయండి. ఇంకా భవిష్యకి ప్లేట్లో ఇడ్లీ పెట్టి అలాగే చట్నీ వేసేసి నెయ్యి కూడా వేసి ఇచ్చేసాను. తనైతే ఇంకా తింటుంది. తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది నా వ్లాగ్ అయితే నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.